డేయ్ నా పని నేను చేసుకుంటున్నా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బట్టే కొట్టుకుంటున్నాడు పెయింటింగ్. ఓయ్ మే పాపా నువ్వు చెప్పినావుమే వస్తున్నదా కోపం వస్తా పెయింటింగ్ ఎత్తే మోహన్ కొట్టుకోరా పాపిస్తాడు నా బట్ట. ఈ పెయింట్ నా మొహాన్ కాదు మే, నీ మొహమే పిచ్చుకొక్కలు గొరికేసినట్టు ఉండాలి. ఆ పెయింటింగ్ ఎత్తే నీ మొహాన్ని కొట్టుకో, అప్పుడన్నా మొహమా పిల్లకాయల మీద అరుస్తున్నావా? పెయింటింగ్ కొట్టుకుంటా కొట్టుకుంటున్నాడు. వాడు వాద్యోలేక ఆ పెయింటింగ్ ఎత్తి నీ మొహాన్ని కొట్టుకోరా మావా అట్టన్నా. ఇంకొక పిల్ల నా బట్టిన వదలకుండా ఉంటారు కదా, ఇప్పుడు మొహం చూస్తే నాకే వాంతింగ్ వస్తుంది. చూడు ఎట్టున్నా చూడు మొహం పిచ్చకొక్కలు గొరికినట్టు. కాలు పెట్టుకున్న వదలు నా బట్ట బూటి కాలుతుందంతా. అక్క మీ పిల్లకలతో మా ఇంటికి పంపించబాక అక్క, నీకు దండం పెడతాను అక్క. ఏం చెప్పాలనుకుంటానంటే మీ అందరికీ, మనం అందరూ వీడియోస్ చేస్తున్నారు, నేను కాదంటున్నా. చిన్నపిల్లల్ని పెట్టి రకరకాలుగా ఆ వీడియోస్ మీకు పెడతాను చూడండి. అసలు దానివల్ల ప్రయోజనం ఏంటి? నష్టమే, తెలిసినంత వరకు నష్టం. పిల్లల్ని వీడియోస్లో పెట్టి వాళ్ళ ప్రాణాలకి హాని తగిలిచ్చే కన్నా లేదు, మన మట్టికి మనం చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. కానీ మరీ అబ్బా ఇండియన్ కల్చర్ దిగదారుస్తున్నారబ్బా మీరు. అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు మన వాటికి చాలా వాల్యూ ఇస్తున్నారు, మన మాటలకే కానీ మన వీటికే కానీ. మనం ఎందుకు ఇదవుతున్నామో నాకు అర్థం కావట్లేదు. మనం దిగజారడం ఎందుకు? మన వాళ్ళని చాలా గౌరవిస్తారు వీళ్ళు, ఆ గౌరవం కాపాడుకున్నాము. ఎందుకు అనవసరంగా మీరు ఏదేదో చేసి యూస్ కోసమో లేకపోతే ఇంకా వేటి కోసమో చేస్తున్నారు. చేసి దానివల్ల ఉపయోగం ఏంటి? మీకేమైనా ఇన్స్టాగ్రామ్లో కలిసి వస్తుందా? చండాలమన్నీ అక్కడే కనిపిస్తున్నాయి. యూట్యూబ్లో అంటారా ఓ రూపాయి వస్తుంది, కానీ రూపాయి కోసం మళ్ళీ దిగజారు బాకండబ్బా. ఇలాగండి ఇటు తక్కువ ఖర్చు పెట్టి వచ్చి బతకండి, రూపాయి సంపాదించుకోండి, నేను కల్పిస్తాను అవకాశం కావాలంటే. అంతేగాని నాకు తెలిసినంతవరకు నేను సాయం చేస్తాను, అది మాత్రం గుర్తుంచుకోండి. కానీ మరీ ఎట్లాగంటే బట్టలు ఇప్పి చేసి సరే అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనుకోండి, నేను కాదని అంటున్నాను. కానీ మన కల్చర్ని యువత వాళ్ళు గౌరవించినప్పుడు మన కళ్ళి దండం పెట్టేయకుండా చూడండి. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ మనసు, మన ఎంత రాతి గుండెలు, ఇక్కడ వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒకరిని విజయాలు నేను గమనించినంతవరకు దిగజారిపోయి పిల్లల్ని పెట్టి వీడియోస్ పెడతారు. ఆ పిల్లల నోటమ్మట వచ్చే మాటలు అవి వీడియోస్ కోసమా లేకపోతే మళ్ళీ అవి వ్యూస్ ఎంత వెళ్తున్నాయి తెలుసా? మిలియన్లో వెళ్తున్నాయి. అంటే వాటిలో ఏం నచ్చిందో నాకు చెప్పండి ముందు. నాకు నచ్చితే మీకు నచ్చింది అని అంటే వాటిల్లో ఒక ఉపాధి కనిపించిందా చెప్పండి. లేదు మా కంట్లో ఫన్ కనిపించింది అన్నారా? బూతులు ఫన్ కాదు, అర్థమవుతుందా? పిల్లల నోటమ్మట బూతులు మాట్లాడించి వీడియో వచ్చేసి అవి ఫన్ అంటారా? ఇంకేమైనా అంటారా చెప్పండి? ఏమంటారు? మీ అజ్ఞాతకే వదిలేస్తున్నాను. ఏది ఏమైనా కరెక్ట్ మాత్రం మనం చేయట్లే. ఆడవాళ్ళగా పుట్టాము, కుటుంబ కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికే ఉంటాయి, లేవు అని నేను చెప్పను. ఎందుకంటే భర్తలు హింసించేవాళ్ళు ఉన్నారు, పిల్లల్ని పెట్టుకొని బాధలు పడేవాళ్ళు ఉన్నారు. ఆ పిల్లల కోసం రేయింబొగులు కష్టపడి చేసేవాళ్ళు ఉన్నారు. నేను అంటున్నా, ఎందుకంటే నేను ఆ పరిస్థితి నుంచే వచ్చాను కాబట్టి నాకు తెలుసు
ప్రతి ఒక్కళ్ళ వాల్యూ నాకు తెలుసు, ప్రతి ఒక్కరిది విలువ నాకు తెలుసు. కానీ ఆ విలువల్ని ఎంతవరకు కాపాడుకోవాలి, ఎంతవరకు దిగజారాలి? ఇప్పుడు పిల్లలు మరీ ఘోరంగా యూత్ ఎలా అంటే పరిస్థితులకు లోబడి ఇదవుతున్నారా, లేకపోతే ఒకరినొకరు మోసం చేసుకుంటూ బతుకుతున్నారా? ఆ మోసం లక్షల్లో అంటే రూపాయి చూస్తున్నారు వాల్యూ, తర్వాత ఇది చూస్తున్నారు. రూపాయి వాల్యూవే, నేను కాదని అంటున్నా. రూపాయి లేకుండా మనం అసలు ఏదైనా నాకు కొంతమంది చేసే విధానం నచ్చలేదు. అది డైరెక్ట్గానే నేను చెప్తున్నాను. నేను డైరెక్ట్గా చెప్పే మనిషిని కాబట్టి నేను చాలా డేర్గా ఉంటాను. డేర్గా లేకపోతే నేను ఇక్కడ దాకా రాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ లెంత్ అవుతుంది అంటున్నారు, కానీ నా వీడియోస్లో మీరు అర్థం చేసుకునే పాయింట్స్ చాలా ఉంటాయి.